సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ తోట తిరుపతి ప్రజలకు సూచించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు నిర్లక్ష్యంగా ఈతకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పంట పొలాల సమీపంలో చెత్తాచెదారాన్ని కాల్చేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండి పక్క పొలాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారదారుల పేర్లను గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. గంజాయి, గుట్కా అమ్మకాలపై, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బెజ్జంకి శాంతియుత మండలంగా నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని ఎస్ఐ తోట తిరుపతి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐతో పాటు ఏఎస్ఐ ఉదయ ఉన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు తోట తిరుపతి. నేను ఈ మధ్య బెజ్జంకి పోలీస్ స్టేషన్కి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మండల ప్రజలందరికీ కూడా మా బెజ్జంకి పోలీస్ తరఫున విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపడం కానీ, మైనర్లకు బండ్లు ఇవ్వడం కానీ, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడం కానీ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీస్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఎండాకాలంలో చాలామంది కూడా పిల్లలు చెరువుల పంట, వాగుల పంట పోతారు కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరిని కూడా ఈ యొక్క వాగులకు కానీ చెరువులకు కానీ పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అదేవిధంగా ఈ ఎండాకాలంలో చాలామంది పంటలకు నిప్పి పెట్టుకోవడం జరుగుతుంది. అటు విషయంలో అందరూ కూడా దగ్గర నుండి ఆ మంటలు వేరే పంట పొలాలను కాల్చే విధంగా కాకుండా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా తీసుకొని ఆ మంటలు రాకుండా చూసుకోగలరు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క బెజ్జంకి పోలీస్కి సహకరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.